విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. వసంత్ కుమార్ వరంగల్ నుంచి రాస్తున్నారు. శని ప్రభావం తొలగిపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించండి అంటూ రాస్తున్నారు. శని గనక సక్రమంగా చూశాడా చాలా శుభాలు పొందుతాం. శని అంత అనుగ్రహించేవాడు లేడు, కానీ పట్టుకుంటే అంత ఏడిపించేవాడు లేడు. అందుకే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇటువంటి ప్రభావాలు బాగా పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసునా అండి. దాని గురించి ఒక ఆయన గొప్ప పద్యం చెప్పాడు. ఏమిటది అంటే, తమ్ముడెదురు తిరుగు తనయాలి తిట్టును, తమ్ముడెదురు తిరుగు తనయాలి తిట్టును, పట్టు తప్పి నీళ్లపై రాళ్ళు తేలును, గ్రహబలం వేరుగా జరిగిన. ఎంతో ప్రేమతో చూసుకునే లక్ష్మణుడి లాంటి తమ్ముడు కూడా ఈ శని ప్రభావం సరిగ్గా లేకపోతే, ఈ గ్రహాలు తేడా వస్తే ఎదురు తిరుగుతాడు. చే అన్నయ్య నీ పని నేను ఎందుకు చేయాలంటాడు. తమ్ముడెదురు తిరుగు తన ఆలి తిట్టును, తన యాలి అంటే తన ప్లస్ ఆలి, తన యాలి ఎడాగం. అది కట్టుకున్న భార్య అంత తేలిగ్గా ఏమమ్మా మీ ఆయన పేరు ఉచ్చరించంటే మా ఆయనకి ఆయుక్షేణం అయిపోతుందనే పరమ పతివ్రత కూడా తేడా వచ్చి ఈ గ్రహబలం తేడాగా ఉన్నప్పుడు, అంటే శని దోషం పట్టుకున్నప్పుడు, దిక్కుమాలనాడా నేను కట్టుకుని నానా యాతన పడిపోతున్నాను రా అని చెడామడా తిట్టేస్తుందట. తిట్టదు నిజానికి పతివ్రతే, కానీ తిడుతుంది. రెండవది తనయ ఆలి. తన యాలి అంటే తన భార్య. సంస్కృత శబ్దంగా తీసుకుంటే తనయ ఆలి కొడుకులు, కొడుకుల సమూహం. కొడుకులు కూడా తిడతారు, నాన్న నువ్వు ఏడిపిస్తున్నావని. ఏది చేయబోవ ఎదురువచ్చు, ఏం చెయ్యాలనుకున్నా అది ఎదురు తిరుగుతుంది. పట్టు తప్పి నీళ్లపై రాళ్ళు తేలును, చేతిలో ఉన్న రాళ్ళు కూడా పట్టు తప్పి నీళ్ల మీద పడితే నీళ్లలో తేల్తాయిట. నీళ్లలో రాళ్ళు తేల్తాయి అన్నమాట. ఏది గ్రహబలంబు వేరుగా జరిగిన. అంత భయంకరం శనిదోషం అంటే. దానికి చాలా సులభోపాయం పరాశర సంహిత చెబుతోంది. అద్భుతమైన శని మహిమలు చెబుతున్నాయి. గ్రహబలాల గురించి ఎన్ని అద్భుతమైన కథలు కాశీఖండంలో కూడా ఉంది చూడండి. శని గారి యొక్క దివ్య చరిత్ర అంతా కూడా. ఇవన్నీ మనకి ఒక సులభోపాయం ఇచ్చాయి. 9 శనివారముల పాటు నవగ్రహాలకి శనివారం ప్రదక్షిణ చేసి, ప్రదక్షిణ అయ్యాక నువ్వులు బెల్లము శనికి నైవేద్యం పెట్టినా, లేదా 9 శనివారముల పాటు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేసిన, ఇవి కూడా చెయ్యలేకపోతే, ఒకవేళ గుళ్ళోకి వెళ్ళడానికి గుడి లేదండి, లేదా పొద్దున్న బయలుదేరితే రాత్రి 11 దాకా ఉద్యోగంతో గెతగెతలాడుతున్నాం అనుకున్న వారికి ఒక అపూర్వ శ్లోకం ఉన్నది. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఈ శ్లోకం చాలా గొప్ప మంత్ర శ్లోకం అన్నమాట. ఈ శ్లోకాన్ని రోజు 1000 సార్లు 108 సార్లు చదువుకుంటే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మొత్తం మీద శని ప్రభావం తొలగిపోతుంది. మరొక్కసారి మీరు విని రాసుకోవడానికి వీలుగా కొంచెం మెల్లిగా చెబుతున్నాను, రాసుకోండి. కోణం నీలాంజన ప్రఖ్యం, కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం, మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం, ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం, నమస్యామి శనైశ్చరం. ఈ శ్లోకం ఎంత ఎక్కువ చదివితే అంత తొందరగా మనకి ఏలినాటి శని వంటివి తొలగిపోతాయి. శాస్త్ర ప్రమాణంతో ఇలాంటి శ్లోకాలు చదువుకోవాలి. అంతేగాని వాడు ఎవడో చెప్పాడు అక్కడ శివుడు లింగం మీద దీపం వెలిగించమన్నట్టు శివలింగం మీద దీపం పెట్టి వెలిగించేసేటవాడు. శివలింగానికి పక్కన దూరంగా దీపం వెలిగించాలి. పిచ్చివాడు ఏదో చెప్పాడని లింగం మీదో దేవుడి మీదో దీపం వెలిగించి పెడితే శనిదోషం పోదు, శనిదోషం పెరుగుతుంది. కాబట్టి శాస్త్ర ప్రమాణమైన ఇలాంటి శ్లోకాలు చదువుకుని ప్రదక్షిణలు చేసి ఆ బాధ నుంచి బయటపడి సకల శుభాలు పొందండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ,
రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె.